వెల్కమ్ టు ఆకే న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన పార్టీలు ఉన్నాయి. తమ పార్టీల నుంచి వెళ్ళి తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. ఈ నెల 11వ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వర్ధన్నపేట మున్సిపాలిటీని కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడానికి బ్రహ్మాండమైన అభ్యర్థుల్ని ఎన్నిక చేసి బరిలో నిలిపి ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ వార్డుకు వెళ్ళినా మరి వర్ధన్నపేట మున్సిపల్ ప్రజలు బిడ్డ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే మా మున్సిపాలిటీలో కనిపిస్తుంది. అవి సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, డివైడర్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, జంక్షన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఇతరత్ర అనేక తాగునీటి సాగునీటి కార్యక్రమాలు కావచ్చు మరి మీ ఆయంలో జరిగినవి కనపడుతున్నాయి తప్ప ఈ 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఈ శాసనసభ్యులు చేసింది ఏది లేదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి గతంలో మార్పు పేర మాయ మాటలతో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయాల్ని మేము నమ్మి మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏ ఒక్క పథకం మాకు అందకుండా పోయింది. కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెంచుతా అన్నారు, తులం బంగారం కాక వచ్చే కళ్యాణ లక్ష్మి టైంకు రావటం లేదు. మరి మా అత్తా కోడళ్లకు 2500 అన్నారు, ఏ ఒక్కరికి వచ్చిన పాపాన బోలే. మా చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, అతి గతి లేదు. మరి 2000 పెన్షన్ను 4000 అన్నారు, అడ్రస్ లేకుండా పోయింది. 3000 పెన్షన్ను 6000 అన్నారు, కనిపించిన నాయకుడు లేడు, పాలకుడు లేడు. మరి రైతు కోసం గతంలో రైతు బంధు పెడితే 15000 అన్నారు, మరి ఉన్న రైతు బంధు కూడా టైంకి వచ్చిన పాపాన బోలే. మరి రుణమాఫీ 2 లక్షలు అన్నారు, పూర్తిగా ఎవరికి సరిగా అందలేదని ఎక్కడి వాళ్ళక్కడ చెప్తున్న పరిస్థితి మా కళ్ళ ముందు ఉంది. దాంతోపాటు ఇంకొక మాట చెప్పడం జరుగుతుంది, బిడ్డ ఈ మున్సిపల్ పరిధిలో మరి అది గ్రామ పంచాయతీ ఉన్న వర్ధన్నపేట మీరు మున్సిపాలిటీ చేసి 200-300 కోట్లు మీరు ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తే 100 పడకల ఆసుపత్రికి 26 కోట్లు పెట్టి మీరు భూమి పూజ చేస్తే, ఫౌండేషన్ వేస్తే మరి ఎన్నికల కోడ్ వల్ల పని జరగకపోవడం వల్ల మరి సర్పంచ్ ఎన్నికలప్పుడు దాన్ని తీసుకుపోయి ఉప్పరపల్లి క్రాసులో సర్పంచ్ల బెనిఫిట్ కోసం అక్కడ పునాది వేశారు, ఫౌండేషన్ వేశారు. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు అనగానే మళ్ళీ తీసుకొచ్చి వర్ధన్నపేటలో కొబ్బరికాయ కొట్టారు. అంత గాయి గత్తర చేస్తున్నారు బిడ్డ అని ప్రజలు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మేము గెలిపిస్తాం. ఈ మున్సిపల్ ఎన్నికలతోటే మళ్ళీ కేసీఆర్ రావాలి, ముఖ్యమంత్రి కావాలనే ఒక సంకేతం పంపిస్తామని కూడా ప్రజలు ఓటర్లు డిసైడ్ అయ్యి ఉన్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఏది ఏమైనా నేను వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు గత 10 ఏళ్ల పరిపాలన చూశారు. కేసీఆర్ గారి పాలనలో ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం, అటు సాగునీరుకు తాగునీరుకు ఇబ్బంది లేకుండా 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి మరి అందరి ముఖంలో సంతోషం చూసిన నాయకుని పాలన చూశారు. ఈ 2 సంవత్సరాల్లో ఆర్థికంగా ఈ రాష్ట్రం ఏ విధంగా దిగజారిపోయింది, అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా చెల్లా చెదురు లైన్లు ఆగమాగమవుతున్న ప్రజల్ని మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలతోటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం మీరు నాంది పలకాలి. మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని నేను చేతులెత్తి నమస్కరిస్తాను. జై తెలంగాణ.